కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా స్వాగతించాల్సిందే, హర్షం వ్యక్తపరచాల్సిందే, అభినందించాల్సిందే. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత థర్డ్ స్టేజ్ లో ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ఇన్ రైటింగ్ గా ఉంది. మీరు కరెక్ట్ గా చదువుకుంటే చాలా స్పష్టత ఉంటుంది. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా మంది స్నేహితులకి బహుశా నేను అనుకుంటూ ఉన్నాను కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం అపోహలు ఉంటే ఉండవచ్చు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అపోహలు పడకుండా ఉండటం కోసమే ఈ కాగితాన్ని కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేశాను. దీని ద్వారా నేను ఒక్క నిమిషం దీని ద్వారా దీనికి ముఖ్యంగా దీని మీద అపోహలు ఉన్నటువంటి వారందరికి కూడా నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. కారణం ఏంటంటే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, దీని మీద లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా, అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి సంపద కాబట్టి ఈ ప్రజానీకానికి పంపిణీ జరగాలన్నటువంటి ఆలోచనతో రచ్చబండ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బయ్యారం ఐరన్ ఓర్కి సంబంధించి ఇచ్చినటువంటి లేఖ కూడా మేము అందరం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇచ్చినటువంటి లేఖను కూడా మీకు అవసరమైతే పంపిణీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో దీంట్లో ఎవరికైనా అపోహలు ఉంటే అపోహలు తొలగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ బయ్యారం ఐరన్ ఓర్ ఒకటి మాత్రమే 100% హామీ ఇవ్వగలను. ఈ ఐరన్ ఓర్ ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రైవేట్ సంస్థలకు కానీ లెట్ మీ కంప్లీట్ ఐఎమ్ టెలింగ్ యూ లెట్ మీ కంప్లీట్ ఈ ఐరన్ ఓర్ ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ ప్రైవేట్ ఇతర రకాలైనటువంటి వాళ్ళకు కానీ ఒప్పజెప్పే క్వశ్చనే లేదు. ఇది 100% అక్కడే మైనింగ్ చేస్తాం, 100% అక్కడే పెల్లెట్స్ తయారు చేస్తాం, 100% అక్కడే బెనిఫిషియేషన్ ప్లాంట్ పెడతాం. బెనిఫిషియేషన్ మైనింగ్ పెల్లెట్ అయిన తర్వాత అక్కడే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా పెడతాం. దీంట్లో ఎవరికైనా సందేహాలుంటే అరే మీరు ఇంతగా చదివి ఇచ్చిన తర్వాత కాగితాన్ని నేను చాలా స్పష్టంగా కూడా తయారు చేసి ఇచ్చాను. బెనిఫిషియేటెడ్ విత్ ద ప్లాంట్ అట్ బయ్యారం ఓన్లీ. I request the entire media to publish the information exactly what the government is thinking, what the government is trying to do for Bayaram and Khammam district and for the state. This is the factual information which I have given. Please. Thank you.